ఈ నెల 4న పల్నాడు జిల్లా చిలకలూరుపేట హైవేపై ఒక కారు కంటైనర్ను ఢీకొట్టగా 5 విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఎస్ఐ కుమారుడు ఈ ప్రమాదానికి కారణమని గుర్తించారు. ఏఎస్ఐ కుమారుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటూ కూడా తన గ్యాంగ్ను వెంటేసుకుని రోడ్డుపై వసూలుకు పాల్పడుతున్నాడు. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాత్రి హైవే మధ్యలో సినిమా స్టైల్లో కంటైనర్ను ఆపాడు. కంటైనర్ హైవేపై స్లో కావడంతో దాని వెనకాలే వస్తున్నటువంటి కారు కంటైనర్ను ఢీకొట్టింది. కంటైనర్ వెనకాల చిక్కుకుపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నటువంటి 5 విద్యార్థులు మృతి చెందారు. ఇక బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తిన నిందితుడి తండ్రి నర్సరావుపేట డీఎస్పీ ఆఫీసులో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. ఏఎస్ఐ కుమారుని అతని గ్యాంగ్ను కూడా చిలకలూరుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.